గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు, వాటిపై సమగ్ర విశ్లేషణ. ముందుగా నమస్తే తెలంగాణ. అద్వితీయ శుభారంభం. అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాంశు ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టిన తొలి ఇండియన్. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్. నేడు ఐఎస్ఎస్ క్యాప్సూల్ అనుసంధానం. 41 ఏండ్ల తర్వాత నింగిలోకి భారతీయుడు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు. మానవ సహిత రోదసి యాత్రకు నాంది. భారత అంతరిక్ష చరిత్రలో అద్వితీయ సువర్ణాధ్యాయం లిఖితమైంది. 4 దశాబ్దాల నిరీక్షణ తర్వాత వినువీధుల్లో భారత కీర్తి పతాకం మరొకసారి రెపరెపలాడింది. 146 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నిజం చేస్తూ మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి విజయవంతంగా ప్రయాణం మొదలుపెట్టారు. శుభాంశుతో సహా మరో 3 వ్యోమగాములు తీసుకొని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లోకి నింగిలోకి తీసుకెళ్లింది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొల భారతీయుడిగా, రాకేష్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో ఇండియన్గా శుభాంశు నూతన రికార్డు సృష్టించాడు. యాక్చువల్గా శుభాంశు శుక్లా మన ఫస్ట్ ఇండియన్ అనమాట నింగిలోకి వెళ్ళడం. ఇంతకంటే ముందే రాకేష్ శర్మ ఆల్రెడీ రోదసిలోకి వెళ్ళారు, కానీ ఈయన అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు. ఈయన వెళ్ళేటప్పుడు ఒక సందేశం ఇచ్చాడు. నా ప్రియమైన దేశ ప్రజలకు నమస్కారం. 41 ఏండ్ల తర్వాత మనం అంతరిక్షానికి చేరుకుందాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేము భూకక్షలో సెకండ్కు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై మన 3 రంగుల జెండా ఉన్నది. అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతున్నది. ఇది కేవలం నా ఒక్కడి అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు, భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది కూడా. నా ప్రయాణంలో మీరంతా భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్ అని శుభాంశు శుక్లా ఫస్ట్ టైం రోదసిలోకి ప్రయాణం చేశారండి. యాక్చువల్గా ఇది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలో నాసా దగ్గర నుంచి వెళ్ళింది. 3 నెలల్లో పంచాయతీ. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలి. 30 రోజుల్లో ప్రభుత్వ చర్యలు పూర్తి కావాలి. తర్వాత 2 నెలల్లో ఎస్ఈసి ఎన్నికలు జరపాలి. సర్కారుకు ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. 8 పేజీల తీర్పు వెలువరించిన జస్టిస్ మాధవీదేవి. తాజా మాజీలను కొనసాగించేందుకు నిరాకరణ. నేడు జనవరి 31న ముగిసిన పదవీకాలం. 14 నెలలు దాటిన ఎన్నికల ఊసెత్తుంది ప్రభుత్వం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికీ 14 నెలలు అయిపోయిందండి పంచాయతీ ఎలక్షన్ వాళ్ళ టర్మ్ అయిపోయి. ఇంతవరకు రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, స్థానిక ప్రభుత్వాన్ని. కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. మీరు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఉన్న సర్పంచుల కన్నా పదవీ కాలాన్ని కొనసాగించండి అని. అయితే కోర్టు ఏం చెప్పిందంటే సర్పంచుల పదవీ కాలం కొనసాగించడం కుదరదు. సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించి కొత్త సర్పంచులను ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చెప్పింది. యాక్చువల్గా ప్రభుత్వానికి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చారు. యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పు ఏమనుందంటే రిజర్వేషన్లు 50% మించొద్దు. 50% మించితే ఆ రాష్ట్రంలో జరిపిన ఎన్నికలను ఆల్రెడీ ఒకసారి మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ జరిపిన ఎన్నికలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించమని చెప్పింది. ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్కు పంపించింది. కానీ సెంట్రల్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలని మళ్ళా గుల్లాలు పడుతుంది. అందుకే ఇన్ని రోజులు ఎలక్షన్లు లేట్ అవ్వడానికి కారణం ఇదే పెద్ద సమస్య అనమాట. బీసీలకు 42% కోటా లేనట్టే. బిల్లును ఆమోదించి 3 నెలల్లోగా పెండింగ్. అసెంబ్లీ తీర్మానంతో చేతులు దులుపుకున్న సర్కార్. కోర్టు తీర్పుతో సాకుతో హామీకి కాంగ్రెస్ ఎగనామం. 23% అయినా ఉంటుందా? డెడికేటెడ్ కమిటీ నివేదిక తప్పనిసరి. కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేయాల్సిందే. లేదంటే అదే సంగతి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలే ఉదాహరణ. యాక్చువల్గా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే సుప్రీంకోర్టు 3T పద్ధతిని ప్రవేశపెట్టింది. 3T పద్ధతి ఏంటంటే బీసీలకు ఫస్ట్ టీ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వచ్చు. దాని మీద ఒక రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఫలితాలపై ఒక డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా నెక్స్ట్ మళ్ళీ రిజర్వేషన్ కల్పించాలి. కానీ ఇంతవరకు డెడికేషన్ కమిషన్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు 23% అయినా ఉంటుందా లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే జనాభా ప్రాతిపదిక మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కల్పించాలి. అంతేగాని ఇష్టమైనట్టు రిజర్వేషన్లు కల్పించడానికి వీల్లేదు. మూడోటి ఏంటంటే 50% రిజర్వేషన్లు మాత్రమే ఉండాలి, అంతకుమించి ఉండడానికి వీల్లేదు. ఇది సుప్రీంకోర్టు ప్రతిపాదించిన 3T విధానం స్థానిక సంస్థల ఎన్నికల కోసం. ఇప్పుడు ఇదే సమస్య కూర్చుందనమాట. ఇప్పుడు 23% అయినా ఉంటుందా లేదా? ఎందుకంటే డెడికేషన్ కమిటీ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ అది కులగణన ప్రకారం ఇచ్చింది. కులగణన ప్రకారం ఏమైందంటే 1948 జన కులగణన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే జనగణన కానీ కులగణన కానీ చేపట్టడానికి అధికారం లేదు. ఒకవేళ చేపట్టినా అవి
ఆమోదయోగ్యం కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అయిన అమిత్ షా గారు క్లియర్గా తెలిసి చెప్పారు. ఎందుకంటే అది ఓన్లీ కేంద్రం యొక్క అధికార పరిధి మాత్రమే, రాష్ట్రాలకు ఎలాంటి అధికారము లేదు అని క్లియర్గా చెప్పారు. సో దానివల్ల డెడికేషన్ కమిషన్ వేసిన భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ వేసింది. కానీ ఆ కమిషన్ ఏం చేసింది, కుల గణన ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ కమిషన్కే వాల్యూ లేకుండా పోయింది. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమలుపై సందిగ్ధత, 3 గ్రూపులుగా ఎస్సీ రిజర్వేషన్ల విభజన అమలుపై ఇప్పటికే కోర్టుకెక్కిన సంఘాలు. యాక్చువల్గా ఎస్సీ రిజర్వేషన్లు అనేవి ఇప్పుడు ఏం జరిగిందంటే అందులో 2 ఉంటాయండి డివైడర్, మాలా మాదిగా అని ఇట్లా. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే ఎక్కువ ఫలాలు మాలాల వాళ్ళకి అందుతున్నాయి, మాదిగలకు అందట్లేదు అని వాళ్ళు మాకు రిజర్వేషన్ ప్రకటించండి, బీసీ లాగా ABCD అని ఇట్లా రిజర్వేషన్ ప్రకటించండి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కూడా ఒప్పుకొని కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది మీరు చేసుకోండి అని. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది ABC వర్గాలుగా. ఈ ABC వర్గాలు ఏమైనాయి అంటే ఇప్పుడు తేడా జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు కోర్టు మెట్లెక్కారు. ఇది ఒక సమస్యగా కూర్చుంది. ఇప్పుడు హైకోర్టు తీర్పును అమలు చేస్తారా, అప్పీల్కు వెళ్తారా, ఎన్నికల నిర్వహణకు సర్కారు దారెట్టు. యాక్చువల్గా ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు జరపాలి. ఇప్పుడు డెడికేషన్ కమిషన్ వేసిన 3 నెలల వరకు అది నివేదిక ఇవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలని సర్కార్ సందిగ్ధంలో ఉంది. ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పార్టీల పరంగా మాకు వద్దు, మాకు రాజ్యాంగ పరంగా చట్టపరంగానే రిజర్వేషన్లు కావాలి అని బీసీ సంఘాలు కోరుతున్నాయి. ఎందుకంటే పార్టీ పరంగా ఒక పార్టీ ఇవ్వచ్చు, ఇంకో పార్టీ ఇవ్వకపోవచ్చు. ఒక పార్టీ ఇచ్చింది, ఇంకో పార్టీ ఇవ్వాలని రూల్ లేదు కదా, ఆ పార్టీ వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే మాకు దక్కే ఫలాలు దక్కవు కాబట్టి మాకు రాజ్యాంగ పరంగా చట్టపరంగానే మాత్రమే కావాలి, పార్టీ పరంగా వద్దు అని బీసీ సంఘాలు తేల్చి చెప్తున్నాయి. కాంగ్రెస్లో రెడ్ల ప్రాధాన్యం తగ్గదు, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్లో రెడ్ల ప్రాధాన్యం తగ్గదని సాక్షాత్తు ఆ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షుడు చెప్పడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇందులో క్యాస్ట్ వైజ్ డివైడ్ అనేది చాలా తప్పు. రెడ్లకు ప్రాధాన్యత ఉంటే ఇంటర్నల్గా ఇవ్వండి, అంతేగాని పేపర్ స్టేట్మెంట్లు ఇలా ఇవ్వడం తప్పు. సివిల్ సప్లైలో 1000 కోట్ల కుంభకోణం, టెండర్ ధాన్యం మాడున్న భారీ స్కామ్, ఇప్పటికే 437 కోట్ల మేత, మరో 582 కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం. చక్రం తిప్పుతున్న ఉత్తమ నేత వ్యూహకర్త, టెండర్ ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిడ్డర్లు, ఇప్పుడు ధాన్యం లేదంటూ చేతులెత్తేసిన వైనం, తమ బ్యాంక్ గ్యారంటీలు తిరిగి ఇవ్వాలని లేక, ధాన్యం ఎత్తకుంటే EMD SD జప్తు చేయాలి, కానీ లేక సాగుతో 582 కోట్లు తిరిగిచ్చే కుట్ర, ఆ సొమ్ము పంచుకునేందుకు ఇప్పటికే ఒప్పందం. యాక్చువల్గా ఈ వార్త ఏంటి అంటే మనం టెండర్లు పిలుస్తారండి ధాన్యం ఎత్తడానికి. ఆ ధాన్యం ఎత్తడానికి టెండర్లు పిలిచినప్పుడు ఇప్పుడు 100 రూపాయలు అవుతుంటే అందులో 5% వాళ్ళు ఆల్రెడీ డిపాజిట్ చేయాలి. అంటే 100 రూపాయల్లో 5% అంటే 5 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత వడ్లు మొత్తం ఎత్తిన తర్వాత అన్నీ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒకవేళ వడ్లు ఎత్తలేకపోతే ఆ డిపాజిట్లు అనేవి వాళ్ళకు రావు, జప్తు చేస్తారు. ఇప్పుడు ఈ 1000 కోట్ల స్కామ్ అనేది దానికి సంబంధించింది. ఇప్పుడు మొత్తం బిడ్లు వచ్చిన దాంట్లో 1000 కోట్ల స్కామ్ జరుగుతుంది అని ఈ వార్త సారాంశం అండి. కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం చేశాం పాపం, అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ. జగిత్యాల జిల్లాలో ముగిలిపేటలో రైతుల నిలదీత, లబ్ధిదారులు రుణమాఫీ కాని వారి జాబితాతో ఫ్లెక్సీలు పెట్టి ప్రభుత్వంపై అన్నదాతల నిరసన. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందండి, కానీ ఇది అందరికీ అందలేదని ఈ వార్త సారాంశం. యాక్చువల్గా ఏంటి అంటే కొందరికే రుణమాఫీ జరిగింది, అందరికీ రుణమాఫీ జరగలేదని నిజం. ఇది రుణమాఫీ ఎవరెవరికి జరగలేదు, ఎందుకు జరగలేదని మళ్ళీ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ రుణమాఫీ జరగని వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలి. ఎందుకంటే మనం అందరికీ ఇస్తామని చెప్పాం కాబట్టి అందరికీ ఇవ్వాలి. అందులో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఇలా వస్తుందన్నమాట ప్రాబ్లమ్స్ అని. హామీల అమలుపై శ్వేతపత్రం ప్రకటించండి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినవన్నీ, ఇంకా అమలు చేయాల్సినవన్నీ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ చెప్పి తీరాలి. కాళేశ్వరం మరమ్మత్తు ఎందుకు చేయట్లేదు, మాట తప్పి మడమ తిప్పి సంబురాలేలా, కేసీఆర్ వల్లే నంబర్ 1గా తెలంగాణ. మండల్లో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, ఆ తర్వాతే ఎన్నికలు వెళ్ళాలి, వి శ్రీనివాస్ గౌడ్. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరిటో మొత్తం 6 వీటికి ఇస్తామని చెప్పారండి. ఈ 6 ఎన్ని అమలు చేశారు, ఇంకా ఎన్ని అమలు చేయాలి అని ఒక శ్వేతపత్రం ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఉద్యోగుల సొమ్ముతో సర్కారు సోకులు, పింఛన్ వాటాలో వంచన, సిపిఎస్ ఉద్యోగుల ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. నెల నెల టెన్షన్గా ఉద్యోగి వేతనం నుంచి 10% కోత, తన వాటా ఉన్న 10% డబ్బులు చెల్లించలేదని సర్కార్, తిరిగి ప్రభుత్వ ఖజానాకే చేరుతున్న ఉద్యోగుల వాటా డబ్బు, ఆ మొత్తం దర్జాగా ఇతర పథకాలకు మళ్లిస్తున్న ప్రభుత్వం. 13 నెలల్లో 1300 కోట్లు వాడుకున్న రేవంత్ సర్కార్. 2.2 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా గారు. యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ 2.2 లక్షల ఉద్యోగులు ఉన్నారండి తెలంగాణలో. ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చిన జీతంలో 10% వాళ్ళు జమ చేయాలి. కాంట్రిబ్యూషనింగ్ ఇక్కడ ఉంటుందండి సిపిఎస్, దీనికి 10%
ఉద్యోగుల వేతనం నుంచి వస్తుంది, ఇంకో 10% ప్రభుత్వం జమ చేస్తుంది. దాని మీద వచ్చిన వడ్డీ వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి చేరుతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఉద్యోగుల నుంచి 10% కట్ అవుతుంది, కానీ ప్రభుత్వం నుంచి 10% కట్ అవ్వట్లేదు. కట్ అవ్వకుండా ఉద్యోగుల నుంచి కట్ అయిన 10% కూడా ప్రభుత్వ ఖజానాకే చెల్లుతుంది. అంతే ఇక్కడ ఇద్దరి 20% ఇందులో జమ కావట్లేదు, దాని మీద వడ్డీ రావట్లేదు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అంటే వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఈ వార్త సారాంశం అండి. లైవ్లో కామకేలి, ఆన్లైన్లో దంపతుల గలీజ్ దందా, డబ్బులు ఇచ్చిన వారికి ఆన్లైన్ లింక్, తమ భవనంపై పరదాలతో సెటప్. హైదరాబాద్ నడిబొడ్డున్న సెక్స్ భాగవతం, బట్టబయలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. వద్దులేండి ఇది దరిద్రం. జలమండలిలో చెలగాటం, కృష్ణా గోదావరి పంపు హౌజులు, పైప్ లైన్లు, శుద్ధి కేంద్రాల నిర్వహణ బాధ్యతలన్నీ ఒకే కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు. ఒక్క ఫోన్ కాల్తో జలమండలి అధికారుల రివర్స్ గేర్. పాత పద్ధతికి భిన్నంగా ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు. నగర తాగునీటిపై ప్రతికూల ప్రభావం అంటున్న నిపుణులు. యాక్చువల్గా జలమండలి ఇప్పుడు ఇది ఏంటి అంటే హైదరాబాద్కి నీళ్ళు వస్తాయండి. ఎట్లా కృష్ణానది నుంచి వస్తాయి, గోదావరి నుంచి వస్తాయి. దీనికి ఒక టెండర్ ఉంటుంది, ఆ టెండర్ ప్రకారం పిలవాలి. కానీ ఈ పాత టెండర్లను రద్దు చేసి వాళ్ళకి నచ్చిన అంటే అన్ని టెండర్లు ఒకరికి ఇవ్వకూడదు, ఒక్కొక్క టెండర్ ఒక్కొక్కరికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అధికారులు అన్ని టెండర్లు ఒకటే దానికి ఇవ్వడం వల్ల వాళ్ళు అలసత్వం ప్రకటిస్తే, అలసత్వం ఉంటే అందులో తాగునీటి కష్టాలు వస్తాయి హైదరాబాద్ ప్రజలకి. ఎందుకంటే హైదరాబాద్ హ్యూజ్ జనాభా, ఆ జనాభాకు తగ్గట్టు నీటి సరఫరా లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఏం చేశారు, దీని మీద రివర్స్ గేర్ మళ్ళీ కొత్త ప్రతిపాదనలు పంపించారు. ఇది చాలా తప్పు అని అంటున్నారండి. ఏడాదికి 2 సార్లు 10th బోర్డు పరీక్షలు, 2026 నుంచి ఫిబ్రవరి మేలో ఎగ్జామ్స్. మొదటి పరీక్ష తప్పనిసరి, రెండోది ఐచ్ఛికం. భవిష్యత్తులో 12వ తరగతికి అమలు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి వీళ్ళకి తక్కువ వచ్చినాయి అలా కాకుండా సంవత్సరానికి 2 సార్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఏదైనా మిస్టేక్ చేసినా రెండోసారి ఛాన్స్, కానీ ఫస్ట్ టైం ఖచ్చితంగా రాయాలి. ఖచ్చితంగా రాసిన తర్వాత సెకండ్ టైం, ఫస్ట్ టైం ఫెయిల్ అయినా ఒకవేళ మార్కులు పెంచుకోవాలనుకున్నా సెకండ్ టైం రాసుకోవచ్చు. సెకండ్ టైం అనేది రాయడం రాయకపోవడం అనేది ఆ విద్యార్థుల ఇష్టం, కానీ ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా రాయాలి. అది సిబిఎస్ఈ ఈ సంవత్సరం కొత్తగా 10th ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్లో కూడా ప్రవేశపెట్టబోతుంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలానే చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లల మనస్తత్వం వాళ్ళది, చిన్నపిల్లలు వాళ్ళ మైండ్ అంత మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి ఇలా 2 సార్లు ఉంటే ఏమవుతుంది అంటే ఒక సంవత్సరంలోనే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మిస్ అయినా సెకండ్ టైం పాస్ అవుతారు, వాళ్ళు కంటిన్యూగా వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ వెలుగు చూద్దామండి. డ్రాగన్ క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్తున్న శుభాన్ శుక్లా, పెగ్గి విక్సన్, స్లోవర్చ్ ఉజ్నస్కీ, టిబోర్ కపు అంతరిక్షంలో శుభారంభం. రోదసికి చేరుకున్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభం శుక్లా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్లో కక్షలోకి ఎంట్రీ. ఇవాళ సాయంత్రం ISSతో డాకింగ్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అని ఒకటి ఉంటుందండి, దానికి కనెక్ట్ అవుతారు ఈరోజు సాయంత్రం వరకు. వారానికి 2 స్కూళ్లకు వెళ్ళండి. అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పెరుగుతున్న స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా క్లాస్ రూమ్లు కట్టండి. మధ్యాహ్న భోజనం కోసం సోలార్ కిచెన్లు. సివిల్, మెకానికల్, EEE కోర్సులను డిమాండ్ ఎందుకు లేదు? IITలో అన్ని కోర్సులు డిమాండ్ ఉన్నట్లే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాలి. వచ్చే నెల మొదటి వారంలోనే ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టాలని సూచన. యాక్చువల్గా ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే వారానికి అదనపు కలెక్టర్లు కనుక వారానికి 2 స్కూళ్ళు విజిట్ చేయడం వల్ల అక్కడ విద్య ఎలా ఉంది, వాళ్ళకి మధ్యాహ్న భోజనం వసతి ఎలా ఉంది, వాళ్ళకి టాయిలెట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అని అన్ని రిపోర్టు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇది అమలు జరగడం చాలా మంచిది. దాంతోపాటు ఇంజనీరింగ్లో కొన్ని కోర్సులకు మాత్రమే డిమాండ్ ఉంటుంది, CS, ITకి మాత్రమే డిమాండ్ ఎక్కువ. కానీ IITలో అన్ని కోర్సులకు డిమాండ్ ఉంటుంది. ఎందుకు? రీజన్ వై, ఎందుకు కంపారిజన్ చేయండి, అసలు ఎందుకు ఉండట్లేదు అనేది ముందు క్లారిటీగా తెలుసుకోండి. డిమాండ్ ఉన్న వాటికే ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తున్నారు, డిమాండ్ లేని వాటిని తీసేయండి అవసరమైతే. బనకచెర్లపై న్యాయ పోరాటం, లీగల్ రోడ్ మ్యాప్ తయారు చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. 30న ప్రజాభవన్ ప్రాజెక్టులో PowerPoint ప్రజెంటేషన్. బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కించింది. దాని వెనుక రాజకీయ కోణాలు బయటపెడతాం. కాళేశ్వరం బ్యారేజ్లు పునరుద్ధరణకు స్పీడప్ చేయాలి. డిజైన్ కన్సల్టెన్సీ ఉంటామని NDSA ముందుకొచ్చింది. SLBC ప్రాజెక్టుకు లైడార్ సర్వే చేయాలని సూచన. టన్నెల్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ సలహాదారులుగా 2 ఆర్మీ నిపుణులు. యాక్చువల్గా ఈ టన్నల్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే అందుకో వాళ్ళని ఆర్మీ నిపుణులను తీసుకొచ్చారండి. ఇక్కడ బనకచెర్లపై న్యాయ పోరాటం యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇది బనకచెర్లపై అసలు వాళ్ళు చెప్పేది నిజమా, వీళ్ళు చెప్పేది సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తుంది, అసలు గోదావరిలో ఎలాంటి మిగులు జలాలు లేవని చెప్తుంది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, సంవత్సరానికి 3000 TMCల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నాయి, అందులో 200 TMCలు వాడుకుంటామని మేము చెప్తుంది. ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ BRS పార్టీ ఏం చెప్తుంది, అది అసలు గోదావరిలో మిగులు జలాలే లేవు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడే అప్పటి సీఎం అయిన చంద్రబాబు గారు ఏమన్నారంటే అసలు కాళేశ్వరం కట్టొద్దు అని కేంద్రానికి లెటర్ రాశారండి.
అది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కానీ ఈ బనకచర్ల ప్రాజెక్టుపై 2016లోనే ప్రారంభం పడిందని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు ఇందులో ఏది నిజం? పోలవరంపై ఈసారి చర్చే లేదు. ప్రగతి మీటింగ్ 2 గంటల ముందు ఎజెండా నుంచి తొలగింపు. గత నెల మీటింగ్ లైన్లోనూ ఇలాగే తొలగించిన కేంద్రం. ఏపీలో ప్రతిపక్షం కోసమేనని అనుమానాలు. సిడబ్ల్యూసీ సర్వే చేయిస్తామన్నా అది గతి లేదు. కేంద్రం తీరుపై రాష్ట్ర సర్కార్ అసంతృప్తి. యాక్చువల్గా ప్రతి నెల మీటింగ్ జరుగుతుందండి, కేంద్రం రాష్ట్రాలు అవన్నీ. అందులో ఫస్ట్ పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చ జరగాలని ఒక టైం లైన్ ఉంటుంది. కానీ దాన్ని తీసేశారు. మీటింగ్కి 2 గంటల ముందు దాన్ని తీసేశారు. ఎందుకు తీసేశారు? మీ మిత్రపక్షం కోసమా అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. పూణే మెట్రో ఫేజ్ 2కు 3,626 కోట్లు. ఆగ్రాలో పొటాటో రీసెర్చ్ సెంటర్కు 111 కోట్లు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు. యాక్చువల్గా ఇది మంచి పరిణామం, ఎందుకంటే దేశం అభివృద్ధి చెందింది. కానీ తెలంగాణ, హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 కూడా అనుమతులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గ్రేటర్ భూముల అక్రమాల వెనుక ఫోన్ ట్యాపింగ్. 4 జిల్లాల కలెక్టర్లు వారి సీసీ ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లకు ఫోన్లు కూడా. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు. మంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపై నిఘా. త్వరలో నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనున్న అధికారులు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకు అంటే మావోయిస్టు సానుభూతి పరులు అనే ఒకే ఒక కారణంతో సంవత్సరానికి 9,000 మంది ఫోన్లు, 5 సంవత్సరాల్లో 40,000 ఫోన్లు ట్యాప్ చేశారని సిట్టు పేర్కొంది. ఇందులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మెయిన్ నిందితుడు. ఆయన ఏం చెప్తున్నాడు? మా బాస్ ఆదేశాల మేరకే చేశామంటున్నాడు. అసలు ఆ బాస్ ఎవరు, ఆయన పేరేంటి, అది చెప్పమని సిట్ అధికారులు అడుగుతున్నారు. కానీ ఆయన చెప్పట్లేదు. అమెరికాను చేరే బాలిస్టిక్ మిసైల్ చైనా సాయంతో సీక్రెట్గా తయారు చేస్తున్న పాకిస్తాన్. అమెరికా నిఘా వర్గాలు వెల్లడి. టెక్నాలజీ ఆయుధాలు అందిస్తున్న బీజింగ్. డిఫెన్స్ను బలోపేతం చేస్తున్న ప్లాన్లో పాక్. యాక్చువల్గా ఇది అమెరికాను చేరే బాలిస్టిక్ మిసైల్ కాదండి, ముఖ్యంగా మన భారత్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ యుద్ధం జరిగింది. మనం 3 రోజుల్లో కేవలం వాళ్ళు మనం 3 రోజుల్లో మన కాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే మన డిఫెన్స్ సిస్టమ్ అంతా అలర్ట్గా ఉంది. కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళు ఎక్కువగా ప్రజల కోసం పనిచేయకుండా వాళ్ళ సొంతంగా లాభాల కోసమే పనిచేస్తారు. అందువల్ల వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. వాళ్ళకి చైనా సాయం చేస్తుందన్నమాట. ఇండియాని ఎదుర్కోవడానికి చైనాకు ధైర్యం సరిపోక పాకిస్తాన్ ఎగదొస్తుంది. ఈ పాకిస్తాన్ ఏమో ఎగబడుతుందన్నమాట ఇండియా మీద అటాక్ చేయడం కోసం. ఇది ఇండియా మీద అటాక్ చేయడం కోసం మాత్రమే ఈ ప్లాన్ ప్రయోగం చేస్తున్నారండి. ట్రంప్కు శాంతి నోబెల్ ఇవ్వండి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపారు. నోబెల్ ప్రైజ్ కమిటీకి అమెరికా చట్టసభ్యుడు బడ్డీ కాటన్ లేక. ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన యుద్ధం ఆపంటాడు, ఆయనకు శాంతి బహుమతి కావాలి. దట్ ఈస్ ట్రంప్. యాక్చువల్గా అమెరికన్లో ట్రంప్ను ఎందుకున్నామా అన్న విరక్తి కలుగుతుంది వాళ్ళ అమెరికన్స్కే. వాళ్ళ దేశంలో కూడా నిరసనలు జరుగుతున్నాయి. నిన్న కూడా నిరసనలు జరిగాయి. డెంగ్యూ డేంజర్. మొదలైన సీజన్ వ్యాధులు. పిల్లలు, వృద్ధులు చాలామందికి ఏదో ఒక వైరల్ ఫీవర్. ప్రభుత్వ ప్రైవేట్ దాఖనాల్లో వైరల్ ఫీవర్స్తో క్యూ. రాష్ట్ర వ్యాప్తంగా 500 దాకా డెంగ్యూ కేసులు. అలర్ట్గా ఉండాలని డాక్టర్ల సూచన. యాక్చువల్గా డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వర్షాకాలంలో స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే కుంటలు దగ్గరగా ఉంటాయి. ఆ వాటర్ నిలబడకుండా చూడండి. ఇంట్లో కూడా వాటర్ లేకుండా చూడండి. ఎందుకంటే అక్కడ దోమలు, ఈగలు అన్నీ వాలి అవి మనకు వచ్చి కుడితే ఆటోమేటిక్గా పిల్లలకి డెంగ్యూ, వృద్ధులకి పిల్లలకని కాదు అందరికీ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోండి. మలేరియా అలాంటి ఏవి లేకుండా చూసుకోండి. అవసరమైతే దాంట్లో కొంచెం కిరోసిన్ పోయండి, ఆ వాటర్ ఏమన్నా స్టోర్ ఉంటే. అప్పుడు ఆ కుంటల్లో ఉన్న దోమలు చచ్చిపోతాయి అన్నమాట. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం. 10 పాస్ అయిన విద్యార్థులంతా ఇంటర్లో చేరేలా చూడండి. అందుకు అదనపు కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించాలి. వారంలో 2 సార్లు విజిట్ చేయాలి. 10th ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణులతో వ్యత్యాసం ఎందుకు? ప్రభుత్వ పాఠశాలలో సోలార్ కిచెన్లు. విద్యార్థుల అవసరాల మేరకు తరగతి గదుల నిర్మాణం. విద్యాశాఖపై రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. యాక్చువల్గా ఇవి చాలా మంచిది అండి. ఎందుకంటే వారానికి 2 సార్లు అదనపు కలెక్టర్లు విజిట్ చేయడం. దాంతోపాటు 10th పాస్ అయిన విద్యార్థులందరూ ఇంటర్లో చేరడం లేదు. ఎందుకు చేరడం లేదు? రీజన్ తెలుసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికి కూడా కట్టెలు పెట్టి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. అది చాలా పొగ ఇవన్నీ వస్తున్నాయి, పిల్లలకి ఇబ్బంది. అదే సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. విద్యార్థుల అవసరాలు. ఒకవేళ ఒక్కొక్క స్కూల్లో 1000-2000 మంది ఉంటారు. ఒక స్కూల్లో 150-200 మంది ఉంటారు. అదనపు అవసరాల మేరకు తరగతి గదులు నిర్మించడం అనేది ఇప్పుడు ఈ ఇయర్ ఒక 1000 మంది వచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా పెరుగుతారు అనుకుంటే ముందే స్కూల్లో నిర్మాణం జరిగిపోతుంది సమ్మర్లో. అందుకోసం అది కూడా విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. మూతపడిన 138 స్కూళ్ళు రీఓపెన్ చేశారు. ఇది చాలా మంచిది. టీసీఆర్యూ అభివృద్ధికి సమగ్ర పాలసీ రూపొందించండి. సెమీ అర్బన్, రూరల్ ఏరియాలో ప్రత్యేక పాలసీ. తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటర్ కారిడార్లపై పూర్తి ప్రణాళికలతో రండి. రాబోయే 25 ఏళ్లు దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేయండి. మున్సిపల్ శాఖ అధికారులకు రేవంత్ సీఎం ఆదేశాలు.
కరెక్ట్ అండి. 25 దాదాపు మనం ఏ ప్లాన్ చేసినా ఇప్పటికిప్పుడు క్లోజ్ చేసేటట్టు ఉండొద్దు. అది ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మాట ఒక 6 నెలలు ఇబ్బంది పడితే పడవచ్చు, కానీ ఫ్యూచర్లో చాలా, ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, మెట్రో వేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు, కానీ మెట్రో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చాలా సుఖంగా ప్రయాణిస్తున్నారు. అలాగే మొదట 6 నెలలు ఇబ్బంది పడ్డా పర్లేదు, ఫ్యూచర్ ఆలోచించండి. మెట్రో 2వ దశకు అనుమతులు నిధులు ఇవ్వండి, పారిశ్రామిక బలోపేతానికి సహకరించండి, కేంద్ర మంత్రులను కోరిన శ్రీధర్ బాబు. యాక్చువల్గా చెప్పాను కదండి, మెట్రో 2వ దశకు అనుమతులు నిధులు ఇవ్వడం లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. బనకచర్లను అడ్డుకుంటాం, 30 ప్రజాభవన్లో పీపీటీ, తక్షణమే ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు బదిలీలు, మంత్రి ఉత్తమ్. ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి ఈ పదోన్నతులు బదిలీలు స్టార్ట్ అయినాయండి, ఇది మంచి పరిణామమే. తల్లి హత్యకు కూతురు కాపలా, ఇది నిన్న జరిగిన అంశం అండి. యాక్చువల్గా తల్లి హత్యకు కూతురే కాపలా ఉంది. ఇది సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు చాలా చెడిపోతున్నారు. చూసుకోండి, చాలా జాగ్రత్త. అసలు పిల్లలు ఏం వాడుతున్నారు, సోషల్ మీడియాలో ఏది యూజ్ చేస్తున్నారు, నెట్ ఎంత ఉపయోగకరమో అంత అనుపయోగకరం కూడా. సోషల్ మీడియాలో వాళ్ళు ఏం వాడుతున్నారు, దేనికి యూజ్ చేస్తున్నారు, ఎందుకు వాడుతున్నారు అని క్లారిటీగా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. లేకపోతే చాలా ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి నుంచి ఆషాఢం బోనాలు, నేడు గోల్కొండలో ఏర్పాట్లు పూర్తి, ఆలయ మెట్లకు మహిళల పూజలు, బోనాలకు 20 కోట్లు విడుదల, మంత్రి పొన్నం. యాక్చువల్గా తెలంగాణలో బోనాలు రాష్ట్ర పండుగగా గుర్తించారు అప్పటి 2014లోనే. ఇప్పుడు బోనాల పండుగ కోసం 20 కోట్లు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. హైదరాబాద్లో ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతాయి, తెలంగాణ గ్రామాల్లో శ్రావణ మాసంలో బోనాలు జరుగుతాయి. ఆ ఆషాఢ మాసంలో బోనాల ఏర్పాట్ల కోసం ఇది ఏర్పాట్ల ప్రక్రియ అనేది ప్రారంభమైందని మంత్రి పొన్నం చెప్పారు. అమ్మవారు, సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి ఆడపిల్లలాగా వస్తుందని ఈ బోనం అనేది ఎత్తుతారండి జనరల్గా అయితే. నవీన్ రావుకు సిట్ నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ చేసేందుకు సన్నద్ధం. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన ప్రధాన నిందితుల్లో ఒకతను. మంచు విష్ణు ఆఫీస్లో ఐటీ జీఎస్టీ సోదాలు, కన్నప్ప మూవీ బడ్జెట్పై ఆరాబా, పలు డాక్యుమెంట్లు స్వాధీనం. కన్నప్ప మూవీ రేపు రిలీజ్ కాబోతుందండి. ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ జీఎస్టీలు, అన్ని ఐటీ జీఎస్టీలతో అన్నీ కావాలి అని మంచు విష్ణు ఆఫీస్లో ఐడి రేట్స్ జరిగాయండి నిన్న. 10 పరీక్షలు ఏడాదికి 2 సార్లు, మొదటి ఫిబ్రవరిలో నిర్వహణ, ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ కోసం మే నెలలో. సిబిఎస్ఈ ఆమోదం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే నిర్ణయం. ఓకే, ఇది ఆల్రెడీ చూసామండి ఈ వార్త. వచ్చే నెల మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోండి. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి, అన్నీ అయిపోయాయి. వాళ్ళు కౌన్సిలింగ్ కోసం ఒక షెడ్యూల్ విడుదల చేస్తారు. ఇంజనీరింగ్ చేయాలనుకున్న ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి అన్నీ రెడీగా చేసుకోండి. 10th ఇంటర్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. నేటి నుంచి టీజీ పాలిసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, టీజీ లా సెట్, పీజీఎల్ఏ సెట్ ఫలితాలు విడుదల, నేడు పీజీ ఈ సెట్ రిజల్ట్స్. ద్విముఖ వ్యూహం, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై సర్కార్ ప్లాన్, తొలుత రిజర్వేషన్ల పెంపు కోసం సుప్రీంకు బిల్లు రాష్ట్రపతి క్లియర్ చేయడం లేదని అప్పులు, కోర్టు నో అంటే ఆల్ పార్టీ మీటింగ్, ఎన్నికల్లో పార్టీల పరంగా అమలు కోసం ప్రపోజల్. చెప్పాను కదండి, బిల్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు, కేంద్రం ఆమోదించట్లేదు అని సుప్రీంకోర్టుకు పోతా అంటున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది త్రిబుల్ ప్రతిపాదన. ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటుతుందని అది వైలేషన్ అవుతుంది, ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు నో చెప్తుంది. అప్పుడు ఏం చేయాలి, రెండో వ్యూహం అనమాట. ఫస్ట్ అది మిస్ అయితే రెండో వ్యూహం. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు. కానీ బీసీ సంఘాలు ఏమంటున్నాయి, మాకు పార్టీల పరంగా వద్దు, మాకు రాజ్యాంగపరంగా చట్టపరంగా మాత్రమే రిజర్వేషన్లు కావాలి అని కోరుతున్నారు వాళ్ళు. తమిళనాడు తరహా వెసులుబాటుకు ఇవ్వాలని రిక్వెస్ట్, జనాభా ప్రాతిపదికన బీసీల శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమకు వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా తమిళనాడులో ఏమవుతుందంటే మన షెడ్యూల్ 9లో చేర్చారండి, షెడ్యూల్ 9లో రాజ్యాంగంలో. అక్కడ చేర్చడం వల్ల ఏమైందంటే దానికి సుప్రీంకోర్టుకు వెళ్ళి దాని మీద పిటిషన్ వేసే అధికారం కోల్పోయారు. మాకు కూడా అలాంటి వెసులుబాటు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఉంది, ఇప్పటి నుంచి అంటే 1999 అట్లా సంథింగ్, సుప్రీంకోర్టు షెడ్యూల్ 9లో చేర్చిన వాటి మీద కూడా మేము కేసులు తీసుకుంటాము అని క్లియర్గా చెప్పింది. ఇప్పటి నుంచి అలా కుదరదు, తమిళనాడుకి ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు ఇవ్వాలని రూల్ ఏం లేదు. సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తవ్వాలి, 30 రోజుల్లో వార్డు విభజన పూర్తి చేయండి, ప్రభుత్వం ఈసీకి హైకోర్టు కీలక ఆదేశాలు. కేటీఆర్ అరవింద్ ఉమ్మడి విచారణ, సిద్ధమవుతున్న ఏసీబీ అధికారులు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయనకు మరోసారి నోటీసులు. యాక్చువల్గా ఇది కేసు ఏంటంటే ఫార్ములా E1 రేస్ కేసు అండి. ఆ ఫార్ములా E1 రేస్ కేసులో
క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక మంత్రి ఆమోదం లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఒక అకౌంట్ నుంచి 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు అట్లా ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ మీకు లేవు అని ఫార్ములా 1 రేస్ కేసులో ఖచ్చితంగా విచారణ జరగాలి అని ఏసీబీ, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇందులో ముఖ్యమైన ఎవరు అంటే అప్పుడు అరవింద్ గారు ఐఏఎస్, ఆయన, దాని తర్వాత కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే వీళ్ళిద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టుకొని విచారణ చేయాలని ఏసీబీ భావిస్తుంది. 1వ తేదీన విచారణకు రండి, ఐఏఎస్ అరవింద్ ఏసీబీకి నోటీసులు. ఇది చూసాం కదండి. రోదసిలో శుభాన్ శుక్లా 41 ఏళ్ల తర్వాత స్పేస్లోకి మరో భారతీయుడు, ఆయనతో పాటే మరో 3. ఎట్టకేలకు నింగిలోకి యాక్సియం 4 రాకెట్. యాక్చువల్గా ఏమైందంటే ఇది మే 29న వెళ్ళిపోవాలి యాక్సియం 4 రాకెట్, కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అందులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజులు ఆగింది. ఇప్పుడు నిన్న బయలుదేరింది. భారతీయుడిగా గర్వంగా ఉంది. అంతరిక్ష యాత్ర నుంచి శుక్లా మెసేజ్. తన సందేశంలో జై హింద్ జై భారత్. బుల్లెట్ ట్రైన్కు డిపిఆర్ లేదు, ఫిజిబిలిటీ నివేదిక మాత్రమే. ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్రం 1,00,000 కోట్లకు పైగా వ్యయం. డిపిఆర్లు సమర్పించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 మంజూరుకు కొర్రీలు. యాక్చువల్గా ఇదేంటంటే ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైనుకు ఓన్లీ డిపిఆర్ లేదండి, ఓన్లీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మాత్రమే ఉంది. ఈ రిపోర్ట్ ఉంటేనే మీరు 1,00,000 కోట్లు ఇచ్చారు, మేము డిపిఆర్ సమర్పించాం, అన్ని సమర్పించాం, మా మెట్రోకు ఎందుకు 2వ దశ అనుమతులు ఇవ్వడం లేదు అని కేంద్రాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతుంది. రేవంత్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? 6 గ్యారంటీలపై డిస్కస్ చేసే సత్తా ఉందా? చంద్రబాబుకు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్గా ఇచ్చింది నువ్వు. కేసీఆర్ దమ్మెంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు తెలుసు. మహిళలకు 2,500 ఇచ్చి పింఛన్ పెంచాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు. సోనియా గాంధీకి రాసిన పోస్ట్ కార్డులు చూపుతున్న ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. మహిళలకు నెలకు 2,500 ఇవ్వడంతో పాటు పింఛన్ల పెంపుపై సోనియా గాంధీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం అబిడ్స్ జనరల్ పోస్టాఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు అడిగితే తెలుస్తుందన్నారు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అభయహస్తం అనే దాంట్లో మహిళలకు నెలకి 2,500 ఇస్తా అని చెప్పారండి, కానీ ఇంతవరకు దీని అమలుపై ఎలాంటి లేదు. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు నిన్న పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. సోనియా గాంధీకి అందరూ లెటర్లు రాస్తున్నారు. అణ్వాయుధాలపై పాక్ ఫోకస్. ఏకంగా అమెరికాను ఢీకొట్టే బాలిస్టిక్ మిసైల్ కోసం కసరత్తు. చైనా సాయంతో రహస్యంగా అభివృద్ధి చేస్తున్న దాయాది దేశం అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి. ఆపరేషన్ సింధూర్ తర్వాతే అభివృద్ధి వేగవంతం, వెంటనే నియంత్రించాలి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. యాక్చువల్గా చెప్పాను కదండి, దీని టార్గెట్ ఇండియానే, కాకపోతే వాళ్ళు అమెరికాని చూపిస్తున్నారు అంతే. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ చేపడితే మళ్లీ దాడులు. ఇరాన్కు అమెరికా మరోసారి హెచ్చరిక. యుద్ధంలో మేమే గెలిచాం, అమెరికా దాడిలో అణుకేంద్రాలపై తీవ్ర నష్టం, మాకు మద్దతు ఇచ్చిన భారత్కు కృతజ్ఞతలు. ఇరాన్. యాక్చువల్గా ఇది సీజ్ ఫైర్ ఒప్పందం మేరకు జరిగింది. ఇందులో ఈ యుద్ధంలో ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు. ఇరాన్ గెలవలేదు, ఇజ్రాయెల్ గెలవలేదు. ఇరాన్ కనుక న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే అణుబాంబులు తయారీ కనుక ప్రారంభిస్తే మళ్ళీ దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించింది. ఇరాన్ ఏం చెప్తుంది? మాకు చేసే రైట్స్ ఉన్నాయి, మేము చేసుకుంటామని ఇరాన్ చెప్తుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక చూడండి, కెనడా స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్తున్న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ అండి. ఇప్పుడు ఇదే అండి న్యూస్. ఇంజనీరింగ్ ఫార్మసీలో ఈ ఏడాది పాత ఫీజులే, న్యాయ సలహా మేరకు ప్రభుత్వ నిర్ణయం. యాక్చువల్గా ఇంజనీరింగ్ ఫార్మసీలో ఈ ఏడాది కూడా పోయిన సంవత్సరం ఉన్న ఫీజులే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతోపాటు ప్రైవేట్ కళాశాలకు ఏం చెప్పారంటే ఈ ఇయర్ అన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత పెంపుకు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాము, అప్పటి వరకు ఈ ఇయర్ ఫీజులు ఈ పాత ఫీజులే ఉంచాలి అని ఈ వార్త సారాంశం ఉంది. వచ్చే ఏడాది కాలేజీల ఆదాయాల వ్యయాలు సమగ్రంగా పరిశీలించాలకే పెంపుకు అనుమతి. నేడు వెబ్సైట్ కౌన్సిలింగ్లో షెడ్యూల్ విడుదల. మధ్యాహ్న భోజన పథకంలో సోలార్ కిచెన్లు. ఇంటర్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి. అదనపు కలెక్టర్ వారానికి 2 ప్రభుత్వ పాఠశాలలు సందర్శించాలి. అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై నేడు సమీక్ష. 2027లో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. యాక్చువల్గా పుష్కరాలు ఎప్పుడు అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయండి. 2015లో గోదావరి పుష్కరాలు జరిగాయి, మళ్ళీ 2027లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ఉత్తర తెలంగాణ మొత్తం గోదావరి పారుతుందండి. దానికోసం ఇప్పటి నుంచే ప్లాన్లు అన్నీ ప్రారంభిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోన్ ట్యాప్. మావోయిస్టుల సమాచారం కోసమంటూ గత ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీకి 615 మంది నెంబర్లు, వాటిలో ఆంధ్రజ్యోతి ఎండీ నెంబర్ కూడా. రాధాకృష్ణకు సిట్ అధికారులు సమాచారం వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం.
పెన్ డ్రైవ్లో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు నాటి ప్రభుత్వంలో పెద్దలకు అందజేత. అక్రమ ఫోన్ ట్యాపింగ్ చక్రం తిప్పిన నవీన్ రావు, శ్రవణ్ రావు, ప్రణీత్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుపై సిట్ నజర్. యాక్చువల్గా ఎండి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ గారు నెంబర్ కూడా ఫోన్ ట్యాప్ అయిందని వాళ్ళకి సిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఆయన నుంచి కూడా వాంగ్మూలం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 90 రోజుల్లో స్థానికం ముగించాలి. పంచాయతీ ఎన్నికలపై సర్కార్ హైకోర్టు స్పష్టీకరణ. చెప్పాను కదా 90 రోజుల్లో కంప్లీట్ చేయాలి. సెప్టెంబర్ 30 కల్లా సర్పంచ్, మున్సిపాలిటీ చైర్మన్స్ అందరూ కంప్లీట్ అయిపోవాలి అని హైకోర్టు ఆదేశించింది ఈసీని, తెలంగాణ ప్రభుత్వాన్ని. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు జరపడం లేదు. దమ్ముంటే 40 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు గారు క్లియర్గా స్థానిక భయంతోనే, ఓట్ల భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించట్లేదని చెప్తున్నారు. ఎందుకంటే అభయహస్తం పేరిట వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు, అందుకే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందుకే వాళ్ళు ఎన్నికలు నిర్వహించట్లేదని హరీష్ రావు గారు దాన్ని అంటున్నారండి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మేము ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ పోతున్నాము, ఒక్కొక్క హామీని ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నామని చెప్తుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్కి ఏసీబీ మళ్ళీ పిలుపు. జూలై 1న హాజరు కావాలంటే నోటీసు. ఫార్ములా ఈ కార్ రేసులో వాట్సాప్ చాట్పై ఫోకస్. చెప్పాను కదండి, ఫార్ములా E1 రేస్ కేసులో మళ్ళీ ఒకసారి ఏసీబీ ముందు హాజరు కావాలని చెప్పారండి. అవినీతి జరిగింది ఫార్ములా E1 రేస్ కేసులో అని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏసీబీ విచారణకు ఆదేశించింది. అది ఈ కేసు మళ్ళీ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు. బిరబిరా కృష్ణమ్మ. ఆల్మట్టి నుంచి జూరాలకు తెచ్చుకున్న ప్రాజెక్ట్ గేట్లు. శ్రీశైలంలో 104 టీఎంసీలు చేరిన నీరు. ఆల్మట్టి 70,000, నారాయణపూర్ 68,000, జూరాల 52,000 క్యూసెక్ల వరద. నేడు రేపు భారీ వర్షాలు. ఇది రైతులకు చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పైన వర్షాలు పడడం వల్ల, కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు పడడం వల్ల ఇప్పటికీ కృష్ణమ్మ బిరబిరా పారుకుంటూ మన తెలంగాణకి రాబోతుంది. ఆల్రెడీ జూరాల డ్యామ్లు తెరుచుకున్నాయండి. జూరాల నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్, ఇలా కంటిన్యూగా వస్తుందండి. ఆల్రెడీ శ్రీశైలం కూడా 885 టీఎంసీలు ఉంటే 865 టీఎంసీలు వరద నీరు ఆల్రెడీ చేరింది. అక్కడ కూడా శ్రీశైలం గేట్లు కూడా త్వరలో తెరవబోతున్నారు. కిడ్నీ మార్పిడి దందా. కోదాడకు చెందిన రైతు నుంచి 22 లక్షలు వసూలు చేసిన ఓ ముఠా. విజయవాడలో ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులు. ఎమర్జెన్సీలో మోడీ అనుభవాలు సంకలనం. ది ఎమర్జెన్సీ డైరీస్. నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ప్రాథమిక హక్కులను కాలరాశారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. నేతలు, విద్యార్థులను జైల్లో తొక్కారు. నాకు అదో అనుభవపూర్వక అభ్యాసనం. ప్రధాని మోడీ ఎమర్జెన్సీ నాటి స్వీయ అనుభవాల సంకలనం పుస్తకం ఆవిష్కరణ. యాక్చువల్గా 1975 నుంచి 77 వరకు ఇండియాలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ విధించారండి. అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇది చేశారు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అప్పుడు పత్రికా స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను అన్నిటినీ ఉల్లంఘించారు అని అప్పుడు తన అనుభవాల అన్నిటినీ కలిపి ది ఎమర్జెన్సీ డైరీస్ అని ఇప్పుడు ఉన్న ప్రధాని మోడీ గారు తన బుక్ సంకలనం రిలీజ్ చేశారండి. యాక్చువల్గా ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది ఈ ఎమర్జెన్సీ విధించి. అందుకే ఈరోజు ఈ బుక్ రిలీజ్ చేశారండి. ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ ఇక తప్పనిసరి. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఓటర్ల జాబితా నుంచి అనర్హులు, అక్రమ వలసదారులు తొలగించడమే లక్ష్యం. ఈ ఏడాది బీహార్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్లో అమలు. యాక్చువల్గా ఏమవుతుందండి, మైగ్రేషన్ ఎక్కువ అవుతుందండి. ఎక్కడి నుంచి? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఇల్లిగ్రేట్ మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది. అంటే వలసదారులు చాలా బీభత్సంగా వస్తున్నారు. దాంతో రావడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. మన దేశం ఏమైనా సత్రం కాదు కదా అందరికీ కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడానికి. దానికోసమే కంపల్సరీ ఇప్పుడు వాళ్ళు మన ఇండియన్సా కాదా తెలుసుకోవాలంటే వాళ్ళకు ప్రూఫ్ కావాలి. మనకు ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాగా. ఓటర్ ఐడి వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ అనేది లేకపోతే ఓటర్ ఐడి ఇవ్వరు. ఓటర్ ఐడి లేకపోతే ఆధార్ కార్డ్ రాదు. ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ రాదు. ఇలా లింకింగ్ ఉందన్నమాట. అసలు ఫస్ట్ స్టార్టింగ్ కానీ ఓటర్ ఐడి కార్డ్నే వాళ్ళని ఆపేస్తే ఇవన్నీ ఉండవు. వాళ్ళు ఇల్లిగ్రేట్ మైగ్రేట్ అని తెలిసి వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించేస్తాం. ఇప్పటికీ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఓటర్ ఐడి కావాలంటే కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ చూపించాల్సిందే. ఈ ఏరియాలో అంటే మన దేశానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా మైగ్రేషన్ జరుగుతుంది. అందుకే ముందు అక్కడ ప్రారంభించారు. 7,183 ఎకరాల సంగతి తెల్చండి. కేంద్ర సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న భూములు, అవి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి. కేంద్ర మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కొంచెం భూములు ఇచ్చారండి. అక్కడ ఏదో ప్రాజెక్టులు కడతాము, అది కడతాము అని. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రాజెక్టులు కట్టట్లేదు. మా భూములు మాకు తిరిగి ఇవ్వండి, లేకపోతే అక్కడ ఏదైనా కట్టండి, ఉపయోగపడుతుంది రాష్ట్ర అభివృద్ధికి అని చెప్తున్నారు.
అణు కార్యక్రమాన్ని చేపడితే ఇరాన్పై మళ్లీ దాడి, ఇరాన్లో అధికార మార్పు ఉండదు ట్రంప్, దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కాలే, అమెరికా నిఘా వర్గాలను ఉల్లంఘిస్తూ CNN, న్యూయార్క్ టైమ్స్లో కథనాలు, ఫేక్ న్యూస్ అంటూ ఖండించిన ట్రంప్. యాక్చువల్గా ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుంది అన్న ఒకే ఒక్క కారణంతోనే అమెరికా ఇరాన్ మీద బాంబులు వేసిందండి. కానీ ఆ బాంబులు, ఆ అమెరికా వేసిన బాంబులు ఇరాన్లో అణు కేంద్రాల మీద పూర్తిగా అవి ధ్వంసం కాలేదు, పాక్షికంగానే ధ్వంసమయ్యాయని న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. కానీ ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది తప్పు, ఇది ఫేక్ న్యూస్ అని చెప్తుంది అనమాట. వాళ్ళను నాశనం చేశాము అని చెప్తుంది. రహస్యంగా అణ్వాస్త్ర బాలిస్టిక్ క్షిపణి తయారీ, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దుశ్చర్య, అమెరికాను ఢీకొనే సామర్థ్యం వాటి సొంతం, వాషింగ్టన్లోని పలు నిఘా సంస్థల వెల్లడి. చెప్పాను కదండి, ఇది పాకిస్తాన్ మెయిన్ టార్గెట్ ఇండియానే, అమెరికా కాదు. మనల్ని తట్టుకోవాలి అంటే, ఎందుకంటే మన డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ డిఫెన్స్ చాలా వీక్. ఎందుకంటే 3 రోజుల్లో, మొన్న జరిగిన యుద్ధంలో 3 రోజుల్లో మన కాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి ఇక్కడ ట్రంప్ కూడా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదండి. మనకు ఫోన్ చేసి యుద్ధం ఆపండి, మేము ఆపుతాము అని చెప్తేనే మన భారతదేశం యుద్ధం ఆపింది. వాళ్ళంతటా వాళ్ళే మన కాళ్ళబేరానికి వచ్చారు, మనల్ని ఎదుర్కోవడం కోసమే ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించారు అని అంటున్నారు. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు ఇవ్వండి. మళ్ళీ రేపు కలుద్దాం.